హలో మై డియర్ సినిమా లవర్స్, ఐ ఆమ్ విఆర్ విశ్వ రివ్యూస్. అది మహాపట్టణం, దాని పేరు బొంబాయి. అక్కడికి భారతదేశంలోని ప్రతి పల్లె నుంచి, ప్రతి చిన్న టౌన్ నుంచి వందల మంది కళాకారులు సినిమా పరిశ్రమలో రాణించాలని ట్రైన్లు ఎక్కేస్తూ ఉంటారు. అలా ఎక్కిన వాడే ఒక కుర్రాడు. అతను బాంబేలో దిగాడు, ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎక్కడా అవకాశాలు రావడం లేదు, ఎవరు ఆఫీసులో కూర్చొని పెట్టడం కూడా లేదు. ఒక్కసారి అద్దంలో నీ మొహం చూసుకున్నావా, నువ్వు కూడా యాక్టర్ అయిపోతావా అని చెప్పి ఎగతాళి చేసిన వాళ్ళు తప్ప ఎవరు కనీసం ఆదరణ చేయటటువంటి పరిస్థితి. అలాంటప్పుడు వాళ్ళ నాన్న ఫోన్ చేసి, వీడు సినిమా పిచ్చోడైపోయి ఏమైపోతాడో అని చెప్పేసి వచ్చేయరా అంటే, లేదు నాన్న, నేను సినిమాల్లో అవకాశాలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే, సంపాదించాల్సిందే అని డిసైడ్ అయ్యే కొద్దికి ఆయన విధి లేక ఏం చేశాడో తెలుసా? అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ దగ్గర లెటర్ రాసి, నా కొడుకు ఈ విధంగా అవకాశాలు కావాలనుకుంటున్నాడు, ఈ అబ్బాయి పలానా ఆయన కొడుకు, ఇది టాలెంట్ ఉందని చెప్పేసి ఒక ఉత్తరం ముక్క పట్టుకొని వచ్చి కొడుకు ఇచ్చాడు. ఆ కొడుకు మళ్ళీ బాంబే పట్టణంలో మొత్తం సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగాడు. ఇందిరాగాంధీ లెటర్ కదా, ఇంకేముంది అన్నట్టుగా, అదే మనం చూస్తాం కదా, గరానా మొగుళ్ళలో రావు గోపాలరావు విజిటింగ్ కార్డు తీసుకొని చిరంజీవి పోతే నగ్మ ఎట్ట ఇసురు కొడుతుందే, ఆ విధంగా ఇసురు కొట్టిన వాళ్ళే కానీ ఒక్కరు కూడా ఆదరణ చేయలే. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సినిమా పరిశ్రమలో రికమెండేషన్స్ పనికిరావు, నీలో ఉండే టాలెంటే. మరి ఆ టాలెంట్ నిరూపించుకోవడానికి ఆయన దాదాపు కొన్ని సంవత్సరాల పాటు ప్రయత్నించి నిదానంగా చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ షోలే క్యారెక్టర్తో దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా సూపర్ స్టార్ అనిపించుకున్నటువంటి అమితాబ్ బచ్చన్. కాబట్టి సినిమాలో రికమెండేషన్స్ చెల్లవు. నీలో టాలెంట్ని నువ్వు ఎలివేట్ చేసుకునే పరిస్థితులు నువ్వు కల్పించుకోవడం తప్ప మరో మార్గం లేదు. సో విశ్వ రివ్యూ సబ్స్క్రైబర్స్లారా, మీకు నచ్చితే నా వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.